అనగా జయాంధ్ర ఉద్యమం అలాగే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. అప్పుడు భూమి మెహదీపట్నం దగ్గర ఇస్తామని అన్నారు, 800 ఎకరాలు. అది క్యాంటన్మెంట్ భూమి. కానీ అప్పటి వైస్ ఛాన్సలర్ ప్రఖ్యాతమైన యూనివర్సిటీ కావాలంటే, ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం కావాలంటే 800 ఎకరాలు సరిపోదు. ఎందుకంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి 8000 ఎకరాలు ఉంది. అలాగే మనం హార్వర్డ్ యూనివర్సిటీకి 5000 ఎకరాలు. ఆ మాటకు ఉస్మాన్ యూనివర్సిటీ పెట్టినప్పుడు నిజాం 2600 ఎకరాల భూమి ఉస్మాన్ యూనివర్సిటీకి ఇచ్చారు. కనుక విశ్వవిద్యాలయం అంటే కేవలం బిల్డింగ్లు, క్లాస్ రూమ్లే కాదు. విశ్వవిద్యాలయం అంటే అదొక ల్యాండ్స్కేప్, అది ఒక విశాలమైన భూమి. ముఖ్యంగా ప్రకృతి చాలా సంపన్నంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో విద్యార్థుల యొక్క ఊహ మీద, విద్యార్థుల ఆలోచన మీద, విద్యార్థుల ప్రాపంచిక దృక్పథం మీద అది ప్రభావం వేస్తుంది. కనుక ఒక సుసంపన్నమైన ప్రకృతి విశ్వవిద్యాలయంలో భాగంగా ఉండాలి. ఆ విధంగా హైదరాబాద్ యూనివర్సిటీకి ఈ ల్యాండ్ ఏది ఇచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఏదైతే గత వారం రోజులుగా చర్చ ఏది జరుగుతుందో, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు విశ్వవిద్యాలయం అంటే అప్పుడు మెహదీపట్నము భూమి కాదు అన్నప్పుడు 2300 ఎకరాలు ఇందిరాగాంధీ ప్రమేయం వలన, ఆమె జోక్యం చేసుకోవడం వలన అప్పటి ప్రభుత్వం 2300 ఎకరాల భూమిని హైదరాబాద్ యూనివర్సిటీకి ఇచ్చారు.